ఖరీఫ్ పంటల సాగుకు జిల్లా రైతుల సన్నద్ధత, ఘనంగా యోగా దినోత్సవం, ప్రసాద్ స్కీమ్ ద్వారా టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు, ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కేవీఎస్ఎన్ మూర్తి. ప్రసాద్ స్కీమ్ ద్వారా సర్క్యూట్ టెంపుల్ టూరిజం ప్రతిపాదించాలని, అదేవిధంగా బీచ్ టూరిజం, హెరిటేజ్ హోమ్ స్టే, బోటింగ్ టూరిజం అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. ప్రసాద్ స్కీమ్ కింద జిల్లాలో 5 ప్రముఖ దేవాలయాలు సర్క్యూట్ టూరిజం మాస్టర్ ప్లాన్ డిపిఆర్లను ఆగస్టు నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు. వాడపల్లి, ద్రాక్షారామం, ఐనివెల్లి, అంతర్వేది, అప్పనపల్లి దేవాలయాలతో పాటు పాసర్లపూడి, ఆదూరు ప్రాంతాల టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఎస్యానం ప్రాంతంలో బోటింగ్ టూరిజం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కోనసీమ డెల్టా రైతులకు మేలుజాతి వరి వంగడాలు సాగుకు పుష్కలంగా సాగునీరు అందిస్తూ ఎటువంటి అసౌకర్యం లేకుండా డ్రైనేజ్, జలవనరులు, వ్యవసాయ శాఖల అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. ఖరీఫ్ సన్నద్ధత, నారుమళ్లు ఏర్పాటు, సాగునీరు సరఫరా అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. రైతులకు అధిక దిగుబడులను ఇచ్చే పంట నిలబడి ఉండే 13-18 వరి వంగడాలను అందిస్తూ సాగును లాభదాయకంగా మార్చాలని ఆదేశించారు. కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ద్వారా ఇప్పటి వరకు వివిధ రకాలకు సంబంధించి 68 కేసులను పరిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ కార్యాలయ పనితీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఉద్యోగ సంబంధిత 16 కేసులు, పాస్పోర్టుకు సంబంధిత 3 కేసులతో పాటు విదేశాలలో పనుల నిర్వహణకు సంబంధించి విదేశాలకు వెళ్లి ఇబ్బంది పడుతున్న 7 మందిని తిరిగి స్థానికంగా రప్పించడం జరిగిందన్నారు. శ్వాసపై ధ్యాసతో సుసంపన్నమైన ఆరోగ్యానికి బాటలు వేసే యోగా ఔన్నత్యాన్ని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి చేరువ చేసే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 4 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ పేర్కొన్నారు. అమలాపురం కిమ్స్ కళాశాలలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యావత్ ప్రపంచానికే యోగా నేర్పిన విశ్వగురువుగా భారతదేశం నిలుస్తుందన్నారు. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 17,994 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 3,706 కోట్ల రూపాయలు అదనంగా ప్రతిపాదించినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధికి బ్యాంకర్లు సమన్వయంతో గేదెలు, ఆవులు నిర్వహణ కొరకు రుణాలు సమృద్ధిగా అందించాలని కోరారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త లక్ష్య సాధనలో కీలక భాగస్వాములు కావాలని, వినియోగదారులను ఉత్పత్తిదారునిగా చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రుతుపవనాలు, గోదావరి వరదలు, భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన సహాయక చర్యల పట్ల అన్ని శాఖలు అప్రమత్తం కావాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లోని గోదావరి భవన్లో జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. గోదావరి తీరం వెంబడి ఉన్న మండలాలకు సంబంధించి ప్రతి శాఖ విపత్తు నిర్వహణకు సన్నద్ధతపై కార్యాచరణ ప్రణాళికలు రచించి నివేదికలు సమర్పించాలన్నారు. ప్రజలు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారంటే ఆ సమాజం తిరోగమనంలో పయనిస్తుందని, అలాంటి చోట సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తి భవిష్యత్తును కృంగతీసే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం అనే నినాదంతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ప్రాణాలను కాపాడుకుందాం అనే ఇతివృత్తంతో విద్యార్థులతో అవగాహన ర్యాలీని నిర్వహించారు. జిల్లాలో పంట కాలువల వెంబడి ఉన్న ఆక్రమణలను గుర్తించి తొలగింపునకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సమర్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి జలవనరుల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, జలవనరుల శాఖ ఇంజనీర్లతో అమలాపురం కలెక్టరేట్లో ఆమె సమీక్షించారు. ఆక్రమణలను కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలింకో సేవలను సద్వినియోగపరుచుకుని సమాజంలో సకలాంగుల మాదిరిగా జీవించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ దివ్యాంగులకు పిలుపునిచ్చారు. రావులపాలెం కేంద్రంగా దివ్యాంగులకు ఉపకరణాలను కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావుతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ వికలాంగుల సాధికారత విభాగం వికలాంగుల కృత్రిమ పరికరాలు సరఫరా చేస్తూ పునరావాస పంపిణీ ద్వారా సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. వ్యాఖ్యానం కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కేవీఎస్ఎన్ మూర్తి.